ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు అందరికీ వందనాలు. నేను క్రీస్తు కొరకు మనం తిన్నని ఇరుకు మార్గములో లేము అంటే వెడల్పైన విశాల మార్గంలో ఉన్నామనే అర్థం. మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే దైవజనుడు చెప్పిన మాట మనం ఇప్పుడు ప్రస్తావించుకున్నాం. మరి యేసు ప్రభువారు సువార్తల్లో, ముఖ్యంగా లూకా సువార్తలో 13వ అధ్యాయము 22వ వచనం కానించి ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణముల్లోనూ గ్రామముల్లోనూ సంచారము చేయుచుండెను. ఒకడు, ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా ఆయన అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అంటే దాని అర్థం ఏంటి? ఇది కష్టతరమైన మార్గం, కానీ ఎంత కష్టతరమైనా దాన్ని ప్రయాసపడి ప్రయత్నిస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తాం. ఎందుకంటే ప్రభు యొక్క సహాయం వల్లనే ఆ మార్గంలోకి వెళ్తాం, ప్రభు యొక్క సహాయం వల్లనే ఆ మార్గంలో నడుస్తాం, ప్రభు యొక్క సహాయం వల్లనే ఆ మార్గాన్ని కంప్లీట్ చేసుకుంటాం. కానీ మనకు పేరాశ, దురాశ, సౌఖ్యము, ఆడంబరాలు, లేకుంటే ధనాశ, తిండి ఆశ, ఇలాంటివి అసలు కంటే ఆశయాలు ఎక్కువైపోతే తప్పనిసరిగా ఆ ఇరుకు ద్వారానికి బదులుగా విశాల మార్గంలోనే ఉంటాం. పైకి మనకు ఏమీ అర్థం కాదు, భక్తి చేస్తూనే ఉంటాం, బైబిల్ చదువుతాం, ఆరాధనలు, ప్రార్థనలు అన్నీ ఉంటాయి. కానీ మన హృదయానికి శాంతి అనేటువంటి ఆ పదానికి మనం దూరం అయిపోయి సాధారణ పరిస్థితుల్లో ఉండిపోతాం. ఆ కారణం చేత మనలో ప్రతి ఒక్కరూ కూడా ఇరుకంటే ఏంటి, విశాలం అంటే ఏంటి, ఏదో రోడ్డులా కాదు. ఈ జీవిత గమనంలో ఎదురయ్యే సమస్యలను, వాటిని ఎదుర్కొని ప్రభువుకు మన జీవితాలను అప్పచెప్పుకొని కష్టం, నష్టం, బాధ, ఇరుకు ఇవన్నీ కూడా భరించుకుంటూ, శోధనలు సహించుకుంటూ వెళ్ళడమే ఇరుకు మార్గం. ఇక సౌఖ్యాలు, ఆడంబరాలు, సుఖభోగాలు ఇవన్నీ చూస్తే అది విశాల మార్గంలో ఎన్నైనా చేయొచ్చు, ఎన్నైనా ఉంటాయి. అందులో ఉండాలా, ఇందులో ఉండాలా, ఇదిగో నేడు నేను జీవమును మరణాన్ని మీ ఎదుటి పెడుతున్నాను, మీకు ఏది కావాలో అది కోరుకోమన్నాడు ప్రభు. ఇరుకు మార్గంలోకి వెళ్తే కష్టాలు ఉంటాయి, దాన్ని భరించుకుంటూ వెళ్తే సౌఖ్యం వస్తుంది. దేవుడి మాటలను దీవించి కాపాడును గాక. ఆమేన్.